ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆకాశమందు ఆసీనుడై భూమిని మీ పాదపీఠముగా చేసుకుని ఈ చిన్న గ్రహముపై చిన్న ప్రాణులుగా, జీవులుగా బ్రతుకుచున్న మాపై మీరు లక్ష్యముంచి అర్హత లేని మమ్మును తండ్రి చేరదీస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పగటి ఒక గ్రంథాన్ని ధ్యానించుటకు మేమందరము సిద్ధపడుచుండ ఈ తొలి సెషన్ని మీ పాదాల చెంత పెట్టుచు కేవలం మీ నడిపింపుతో మాత్రమే మేము ముందుకు సాగగలమని తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొనొచ్చు మీ సహాయాన్ని అర్థిస్తూ యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని వర్లారా, మీకా గ్రంథపు వివరణ ఇది మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సెమినార్లో దీనికోసమే ఎక్కువ సమయాన్ని మనం కేటాయించబోతున్నాం. ఈ గ్రంథ వివరణకి దీనిని మొదటి సెషన్గా మీరు పరిగణించి చాలా సెషన్స్లో మనం మాట్లాడుకుంటాం కనుక ఈ గ్రంథాన్ని 5 రోజులు నోట్స్ రాసుకునేటప్పుడు కూడా మొదటి సెషన్, తర్వాత 2వ సెషన్, 3వ సెషన్ అలా మీరు హెడ్డింగ్ పెట్టుకొని రాసుకుంటే భవిష్యత్తులో మీకు ఎప్పుడు చూసినా స్పష్టంగా అది కనబడడానికి వీలుంటుంది కనుక ఆ రీతిగా రాసుకోండి. పోతే బైబిల్ అన్నది దేవుడు తన చిత్తాన్ని, తన మనస్సును, తన ఉద్దేశాన్ని ఇందులో పొందుపరచి తన భక్తుల ద్వారా వ్రాయించి శాశ్వతంగా ఈ ప్రజల మధ్య ఉండడానికి ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన ఒక బహుమానమే ఈ వేద గ్రంథం బైబిల్. ఈ గ్రంథాన్ని వ్రాయడానికి దేవుడు ఎందరో భక్తులను సాధనాలుగా వాడుకున్నాడు. ఆ భక్తులు లేదా ప్రవక్తలు వాళ్ళు వ్రాసిన ఏ మాటైనా కూడా వారి ఊహలలో నుంచి ఏది కూడా వారు వ్రాయలేదని వాక్యాన్ని బట్టి మనం చదువుకోగలం. ఒక వచనాన్ని తీసి మనం చూద్దాం ఒకసారి. సుమారు 15-16 గంటల సేపు చెప్పాలి ఈ గ్రంథం. అందుకనే కూర్చొని చెబుతున్నాను. ఇది క్లారిటీ ముందే ఇస్తున్నాను కనుక దీని గురించి ఇంకెవరు ఆలోచించకండి. అంటే గ్రంథాన్ని వినకుండా కౌంటర్ల కోసం వెతుకుతారు కొంతమంది. ఆ కౌంటర్లకు ఆన్సర్ చేయాల్సినంత ఓపిక లేదు, కానీ ఇప్పుడు బిజినెస్ చాలా ఉంది చేయడానికి. ఇప్పుడు అందులోకి వెళ్దాం. ప్రియులారా, దేవుడు తన భక్తులను తన మాటలు వ్రాయడానికి తన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి వ్రాయించాడన్న సంగతి చదువుకొని మనం ముందుకెళ్దాం. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనములు చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి.
దేవుని మాటలు వ్రాసిన భక్తులు ఎవరైనా లేదా ప్రవక్తలు ఎవరైనా వాళ్ళు వ్రాసిన మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వ్రాసారే కానీ వారి సొంత మాటలు కాదు. పరలోకము నుండి దేవుడు ఈ మాటలు ఈ సమాజానికి పంపించినది మనుషులకు అవి అవసరం గనుక. ఆ అవసరాన్ని మనుషులు గుర్తించాలి. గుర్తించకపోతే అది మన దౌర్భాగ్యమే కానీ దేవునికి వచ్చే నష్టం అంటూ పెద్దగేం లేదు. ఇది ముందుగా మనం గ్రహిద్దాం. ఇక ఈరోజు మనం మాట్లాడుకునే మీకా గ్రంథం, ఆయన ఒక ప్రవక్త. ఇంతకుముందు నేను ఇదే పాత నిబంధనలో కొన్ని గ్రంథాలను వివరించడం జరిగిందని మీకు తెలుసు. ఒక యోవేలు గ్రంథం కానీ, ఒక హబక్కూకు కానీ, ఒక మలాకీ కానీ, ఒక జెఫన్యా కానీ, వీళ్ళందరూ ప్రవక్తలే. అలాంటి ప్రవక్తలలో మనం మాట్లాడుకునే మీకా గారు కూడా ఒక ప్రవక్త. ఒకసారి తెరచి ఆ గ్రంథాన్ని ఒకసారి అలా చూద్దాం. బైబిల్లో ఎక్కడుందో మనం చూడాలి. పాత నిబంధనలోని మీకా గ్రంథాన్ని అందరూ తెరిచి ఒకసారి చూద్దాం. ఇది పాత నిబంధనలోని 33వ పుస్తకంగా మన కళ్ళ ముందు కనబడుతోంది. పాత నిబంధనలోని 33వ పుస్తకముగా ఇది మన ముందుంది లేదా కనబడుతోంది. ప్రవక్తలలో క్రైస్తవ పండితులు 2 రకాల ప్రవక్తలను ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని. మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అని. పెద్ద ప్రవక్తలను నలుగురిగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందులో యెషయా గారు, యిర్మీయా గారు, దానియేలు గారు, యెహెజ్కేలు గారు. ఈ నలుగురిని పెద్ద ప్రవక్తలుగా క్రైస్తవ్యం ఆ నలుగురిని ఆ రీతిగా పరిగణించి మిగిలిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, అంటే హోషేయ నుండి మలాకీ వరకు వారు మొత్తం 12 మంది. ఈ 12 మంది ప్రవక్తలను చిన్న ప్రవక్తలుగా లేదా మైనర్ ప్రాఫిట్స్గా మాట్లాడుతూ ఉంటారు. దీని గురించి ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను. పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు చిన్న ప్రవక్తల కంటే గనులు అని కాదు. పెద్ద ప్రవక్తలు అంటే చిన్న ప్రవక్తల కంటే గొప్పవారు అని ఉద్దేశం కాదు. ఎందుకు వారిని పెద్ద ప్రవక్తలుగా, ఎందుకు వీరిని చిన్న ప్రవక్తలుగా క్రైస్తవ సమాజం సంబోధిస్తున్నది అన్న ప్రశ్నకు సమాధానం కేవలం యెషయా గ్రంథం, యిర్మీయా గ్రంథం లేదా దానియేలు గ్రంథం అండ్ యెహెజ్కేలు గ్రంథం, ఈ గ్రంథాలలో అధ్యాయాలు ఎక్కువ ఉన్నాయి కనుక. అలాగని దానియేలు గ్రంథంలో మరి ఎక్కువ అధ్యాయాలు ఏం లేవు. అయినా కూడా ఆయనను పెద్ద ప్రవక్తగా క్రైస్తవ సమాజం మాట్లాడుతుంది. గ్రంథములోని అధ్యాయాలను బట్టి లేదా గ్రంథం యొక్క సైజును బట్టి, గ్రంథం యొక్క లేకపోతే అది ఎంతగా వ్రాయబడిందో, విస్తరించిందో అన్న ఆ పాయింట్స్ని బట్టి వారిని పెద్ద ప్రవక్తలు అంటారే తప్ప, యోవేలు గ్రంథం అలాగనే హోషే గ్రంథంలో కూడా మనకు ఎక్కువ అధ్యాయాలే కనపడతాయి. ఆ రీతిగా దానియేలు గారిని తీసుకుంటే అలాంటి కారణాలను బట్టే వారిని పెద్ద ప్రవక్తలుగా అంటున్నారు. కానీ ప్రవక్తలలో ప్రత్యేకించి మనం యెషయా గ్రంథం నుంచి మలాకి వరకు తీసుకుంటే
వారిలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని ఒకరిని ఎక్కువ స్థాయిలో మరొకరిని తక్కువ స్థాయిలో ఉంచాల్సిన అవసరం నిజానికి లేదు. అందుచేత మనం ఏ ప్రవక్త పుస్తకాన్ని మనం చదువుతున్నా ఈయన చిన్న ప్రవక్తని, లేకపోతే మరొక ఆయన పెద్ద ప్రవక్త అన్న భావనతో మనం ఎప్పుడు గ్రంథాన్ని చదవకూడదు. ఒక ప్రవక్త. అయితే ప్రవక్తలకు శిష్యులు ఉండేవారు. వాళ్ళు ప్రవక్తల శిష్యులుగా పరిగణించబడేవారు. ఈ ప్రవక్తలలో సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు. అది ఓకే. ఒక ఏలియా గారు సీనియర్, ఎలీషా గారు జూనియర్. వయసులో కూడా ఏలియా గారు పెద్దవారు, ఎలీషా గారు చిన్నవారు. వయసును బట్టి ఆయన పెద్దవాడు, వయసును బట్టి ఈయన చిన్నవాడు అని అనుకోవడంలో తప్పు లేదు. ఎప్పుడైతే చిన్న ప్రవక్త అని మనము ఆ మాట మన చెవిన పడుతుందో, ఆ ప్రవక్త మాటలు మనం అంతగా దానిని పట్టించుకునే ఒక మనస్సు మనకు ఉండదేమో అని ముందుగా నేను చెబుతున్నాను. ఒక ఓబద్య గ్రంథం ఉంది. అందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అధ్యాయం ఒకటే ఉన్నంత మాత్రాన ఆయన చిన్నవాడని కాదు, అందులో మెసేజ్ చాలా పెద్దది. అందుచేత బైబిల్లో ఏ ప్రవక్త ఏ మాట వ్రాసినా దానికి 100% మనం మనసు పెట్టి వాటిని ఆలోచించి ధ్యానించవలసిన అవసరం ఉందని ఈ తొలి సెషన్లో ముందుగా దాన్ని మనం గ్రహిద్దాం. ఇక ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది మీకా గ్రంథం. చిన్న ప్రవక్తల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఆయన చిన్న ప్రవక్తనైతే మనం అనకూడదు, దేవుని ప్రవక్త, దైవజనుడు. ఈ తొలి సెషన్లో నెమ్మదిగా మనము ఆయనను గురించిన ఒక పరిచయంలోనికి మనం ప్రవేశిద్దాం. మొదటి సెషన్ పరిచయం. ఈ గ్రంథానికి పరిచయం చాలా ముఖ్యం. ఈ గ్రంథానికి పరిచయం చాలా ముఖ్యం. ఈ పరిచయాన్ని అవసరమైతే మరొక సెషన్ పొడిగించుకొనైనా మనం మాట్లాడుకోవాలి, అంతే ముఖ్యమైనది కనుక. విందాం జాగ్రత్తగా. మీకా అన్న పేరు ఒక పెద్ద పేరును సంక్షిప్తం చేస్తే పలికే పేరే మీకా. మీకాకు ఫుల్ ఫామ్ లేదా దాని ఫుల్ నేమ్ మీకాయాహు. అది పూర్తి పేరు. మీకా యొక్క పూర్తి పేరేంటి? మీకాయాహు. మీకాయాహు అన్న పదాన్ని కొన్ని సందర్భాలలో మీకాయా అని కూడా పిలుస్తారు. ఇంకా చిన్నగా దాన్ని కుదించితే మీకా అవుతుంది. గనుక మీకా అన్నది మీకాయాహు అనేటువంటి ఫుల్ ఫామ్ యొక్క సంక్షిప్త రూపం అని మనం మనసులో పెట్టుకుందాం. మనం కూడా మన పేరు పెద్దదైనప్పుడు మనల్ని పిలిచేవారు దానిని తగ్గించి కుదించి మాట్లాడుతుంటారు. తెలుగు వాళ్ళం కనుక మనకు బాగా తెలిసిన కొన్ని పేర్లు మనం చూడగలిగితే, శ్రీనివాస్ అని ఉందనుకోండి, అందరూ శ్రీనివాస్ అనే పిలవరు, శ్రీను అనైనా పిలుస్తారు, లేదా వాసు అనైనా పిలుస్తారు. మొదటి భాగమో రెండో భాగమో తీసుకొని మాట్లాడతాం మనం. వెంకటేష్ అని ఉందనుకోండి, ఫుల్ ఫామ్ కాకుండా వెంకట్ అని పిలుస్తాం మనం. ఇంకేదైనా గుర్తొచ్చినా చెప్పినా నేను స్వాగతిస్తాను. ఓహో, అలా కూడా అంటారట. అలాగే మీకా గారి పూర్తి పేరు మీకాయాహు అయితే మీకాయా అని కూడా అంటారు, ఇంకా చిన్నగా మీకా అని కూడా అంటారు. శాంసన్ అన్నది అనుకోండి, శామ్ అని పిలుస్తారు, సన్ ఎగ్గొట్టి. ఏంటి ఇంతకు మీకాయాహు అంటే మీనింగ్ ఏంటి? మీకాయాహు అంటే యెహోవా వంటి వాడెవడు అని ఈ పేరుకు అర్థం. యెహోవా వంటి వాడెవడు, హూ ఈజ్ లైక్ ద లార్డ్.
అది దీని అర్థం. పోతే బైబిల్లో మనకు మీకా గారు ఒక ప్రవక్తగా కనబడుతున్నాడని చదువుకున్నాం. ఆయన పేరును ఇంకొంచెం లాగితే మీకాయా అవుతుందని చెప్పాను. విషయం ఏంటంటే ఇదే బైబిల్లో అదే పేరు మీద మరొక ప్రవక్త ఉన్నాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు కనుక ఆయనను కూడా మనం ఈరోజు మాట్లాడుకోవాలి తప్పదు. గ్రంథములో ఏ మీకా గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామో ఇదే పేరు మీద, ఏ పేరు మీద? మీకా లేదా మీకాయా, ఈ పేరు మీద ఇదే బైబిల్లో మరొక భక్తుడున్నాడు. ఆయన కూడా ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఈ ప్రవక్త కంటే ముందటివాడు. ఉదాహరణకు ఈ ప్రవక్త గారు ఏ రాజుల కాలంలో ఉన్నాడో మొదటి వచనం చూద్దాం. మొదటి అధ్యాయంలో ఏ రాజుల కాలంలో ఉన్నాడో చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో ఈ ప్రవక్తకు వచ్చిన దేవోక్తి. అంటే మీకా గారు, ఈ మీకా గారి గురించి మనకు అర్థం కావాలంటే ఆయన ఏ కాలానికి చెందినవాడో తెలియాలంటే ఆ కాలంలో ఏ రాజులు ఉన్నారో మనం చూస్తున్నాం. యోతాము, ఆహాజు, హిజ్కియా అన్నవారు యూదారాజులు. అయితే ఈ యోతాము, ఆహాజు, హిజ్కియా కంటే ముందు యూదులను పరిపాలించిన రాజులలో వీరికంటే చాలా ముందటి వాడుగా మనకు యెహోషాపాతు అని ఒక రాజు కనబడతాడు. దావీదు గారి తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత రెహబాము, రెహబాము తర్వాత అబియా, అబియా తర్వాత ఆసా, ఆసా తర్వాత యెహోషాపాతు. ఆ యెహోషాపాతు కాలంలో ఇశ్రాయేలీల దేశానికి మరొక రాజు ఉండేవాడు. అతని పేరు ఆహాబు లేదా అహాబు. యెజెబెలు, అహాబులు అంటాం కదూ. ఇశ్రాయేలీలకేమో అహాబు రాజుగా ఉండగా యూదులకు రాజుగా యెహోషాపాతు ఉండేవాడు. అహాబు ఇశ్రాయేలీలను పాలించే ఆ కాలంలో ఆ ఇశ్రాయేలీల మధ్య, రాత్రి కూడా చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇశ్రాయేలీలు అంటే రాజ్యము డివైడ్ అయిన తర్వాత వాళ్ళను ఉత్తర రాజ్యం అని పిలుస్తారు, నార్దరన్ కింగ్డమ్. యూదులను సదరన్ కింగ్డమ్గా లేదా దక్షిణ రాజ్యంగా వారిని మనం మాట్లాడుకుంటాం. నేను మాట్లాడుతున్నది ఉత్తర రాజ్యానికి రాజుగా ఉన్న అహాబు కాలంలో ఆ ఉత్తర రాజ్యములో ఒక ప్రవక్త ఉండేవాడు. ఆయన పేరు మీకాయా. ఈయన పేరే గనుక ఆయన ప్రవక్తే ఈయన ప్రవక్తే, పేర్లు ఒకటే కనుక ఆ ప్రవక్తే ఈ ప్రవక్త అని మనం అనుకోకూడదు. రేపెప్పుడైనా ఆ ప్రవక్త గురించి బైబిల్లో మనం చదివేటప్పుడు నేను మొన్ననే చిక్కాలకెళ్ళి నేను మీకా గ్రంథం విన్నాను, ఆయనే ఈయన అని మీరు అనుకోకూడదు. గనుక మొదటి రోజే ఆయన ఈయన కాదు అని చెబుతున్నాను. పోనీ ఆయన గురించి ఒక రెండు చిన్న పరిచయ మాటలు చెబుతాను. ఇశ్రాయేలీల భూభాగంలో ఒక ప్రాంతం ఉండేది, దాని పేరు రామోత్ గిలాదు. ఏం పేరు? రామోత్ గిలాదు. ఈ ప్రాంతాన్ని సిరియనులు పట్టేసుకొని ఉంటారు, సిరియనులు ఆక్యుపై చేసుకొని ఉంటారు, సిరియా దేశపు వారు. అది సీన్. అయితే ఒకరోజు మనం మాట్లాడిన యెహోషాపాతు గారు ఎవరైతే ఉన్నారో, అంటే యూదుల రాజు, ఇశ్రాయేలీల రాజైన అహాబు దగ్గరికి వెళ్తాడు ఒకరోజు, జనరల్గా ఫ్రెండ్లీగా కలవడానికి. సందర్భ పరిచయం. యెహోషాపాతు అనే యూదుల రాజు అహాబు అనే ఇశ్రాయేలీల రాజును కలుసుకున్నప్పుడు ఇశ్రాయేలీల రాజు మాటల్లో మాటగా తన సేవకులను పిలిచి, రామోత్ గిలాదు అనే ప్రాంతం మనది, కానీ సిరియనులు దాన్ని పట్టేసుకున్నారు, కానీ ఎప్పటికైనా దాన్ని మనం చేజిక్కించుకోవాలి, మనం సైలెంట్గా ఉన్నాం గనుక సిరియనులతో యుద్ధం చేసి లేదా రామోత్ గిలాదు వారితో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని తిరిగి మనము మన హస్తగతం చేసుకుందాం అని సేవకులతో మాట్లాడుతూ పక్కనున్న యెహోషాపాతుతో, నువ్వు కూడా వస్తావా మాతో కలిసి రామోత్ గిలాదును మనం ఆక్యుపై చేసుకోవడానికి అని అడిగితే,
యెహోషాపాతు గారు, రైట్, తప్పకుండా నేను వస్తాను, నా గుర్రాలే నీ గుర్రాలు, నా జనాలే నీ జనులు, నేను కూడా నీ వాడనే అని బాయ్ బాయ్ దోస్త్ దోస్త్ అన్నాడు యెహోషాపాతు. అలాగైతే ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం యుద్ధానికి అన్నాడు అహాబు. అప్పుడు యెహోషాపాతు, అలా కాదు, మనం ఒక్కసారి దేవుని దగ్గర విచారణ చేద్దాం, దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెళదాం, వద్దు అనుకుంటే ఆగేద్దాం అని యెహోషాపాతు ఒక మంచి ఆలోచన చేస్తాడు. అప్పుడు అహాబు వెంటనే ఒక 400 మంది ప్రవక్తలను పిలిపిస్తాడు. 400 మంది ప్రవక్తలను పిలిపిస్తాడు. పిలిపించి రామోత్ గిలాదు వారి మీద యుద్ధం చేయడానికి మేము వెళ్ళొచ్చా అని అడిగితే వాళ్ళందరూ, ఏం ప్రాబ్లం లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు మాతో, ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ రామోత్ గిలాదు వారిని ఓడించి ఆ ప్రాంతాన్ని మీరు చేజిక్కించుకుంటారని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, హ్యాపీగా వెళ్ళొచ్చు అని 400 మంది ప్రవక్తలు ముక్త కంఠంతో సమాధానం ఇస్తారు. అహాబు దానికి హ్యాపీగా ఫీల్ అయితే, యెహోషాపాతు మాత్రం ఎందుకైనా మంచిది, ఈ గ్రూప్లో ఉన్నోళ్ళు కాకోకుండా సపరేట్గా ఎవరైనా ఉంటే ఆయన కూడా అడుగుదాం ఒకసారి అని ఒక ఆలోచన, ఒక మాట అడుగుతాడు. 400 మంది ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా వీళ్ళకి సంబంధం లేనట్టుగా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఇంకొకరు ఎవరైనా ఉంటే విచారణ చేద్దామంటే, అప్పుడు అహాబు, ఒక్కడైతే ఉన్నాడు మా మధ్య, ఆ మనిషిని ఎందుకు పిలిపించలేదంటే, నేను ఎప్పుడు అడిగినా నాకు యాంటీగానే చెబుతాడు ప్రవచనాలన్నీ, నేను ఎప్పుడు అడిగినా నాకు కీడే చెబుతాడు, మేలు ఎప్పుడు చెప్పడు, అందుకే ఆ మనిషిని పిలిపించలేదంటాడు అహాబు. అలా అనొద్దు, ఆయనతో కూడా ఒకసారి విచారణ చేద్దాం, పిలిపించమంటే అప్పుడు ఆయన పిలిపించడానికి ఒక దూతను పంపిస్తాడు అహాబు. ఎవరినైతే పిలిపించమని అహాబు పంపించాడో ఆ వ్యక్తే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మొదటి మీకా. ఎవరు? మొదటి మీకా. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి మనం మాట్లాడుకోపోయేది రెండవ మీకా, అది గుర్తుపెట్టుకోండి. ఇక మొదటి మీకా గురించి ఎలాగో మాట్లాడాను కనుక ఇంకొక 2 మాటలు ఆయన గురించి. అహాబు చేత పంపబడిన దూత ఆ మొదటి మీకా గారి దగ్గరికి వెళ్ళి, ఇలా యెహోషాపాతు అనే యూదుల రాజు వచ్చాడు, మన రాజు రామోత్ గిలాదు మీద యుద్ధానికి వెళ్ళాలన్న ఆలోచనతో ఉంటుండగా ప్రవక్తలను పిలిపించి ఆ ప్రవక్తల ఆమోదాన్ని దేవుని పక్షాన తీసుకోవడానికి 400 మంది ప్రవక్తలను పిలిపిస్తే 400 మంది కూడా వెళ్ళమనే చెబుతున్నారు. ఇప్పుడు నీ దగ్గర మాత్రమే ఫైనల్గా మాట్లాడదామని నిన్ను పిలిపిస్తున్నారు రాజులు, ఎలాగూ అంతమంది ఓకే అన్నారు కనుక నువ్వు కూడా ఓకే అని దూత ఉచిత సలహా ఒకటి ఇస్తాడు. ఎవరికి? మీకా గారికి. ఏ మీకా గారికి? మొదటి మీకా గారికి. అంతే. అప్పుడు మీకా గారు అంటారు, నువ్వు చెప్పింది నేను చెప్పాలా, దేవుడు చెప్పింది చెప్పాలా, దేవుడు ఏం చెప్తే అది ఏం చెప్పమంటే అదే చెప్తాను, అంతకుమించి ఒక మాట చెప్పనని బయలుదేరతాడు. అప్పుడు అహాబు, మీకాయా, ఇది పరిస్థితి, రామోత్ గిలాదు మీద యుద్ధానికి మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే సీరియస్గా వెళ్ళండి, ఏం పర్లేదు అన్నాడు. అప్పుడు అహాబు, అలా కాదు కానీ ఉన్నమాట చెప్పు అన్నాడు. తెలుసు కదా అహాబుకి, ఖచ్చితంగా ఈ వ్యక్తి నా గురించి మేలు చెప్తున్నాడంటే ఇది నమ్మశక్యమైంది కాదు, ఉన్న విషయం చెప్పు, అబద్ధాలు చెప్పకుండా. అప్పుడు ప్రవక్త, రైట్ అంటే ఆయన ఆడింది అబద్ధం కాదు, సరదాగా అన్నాడు వెళ్ళమని చెప్పి. అలాగైతే విను, కొండలలో అరణ్యాలలో ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె తిరుగుతున్నట్టుగా దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. యజమాని లేని ప్రజలుగా వీళ్ళు నాకు దర్శనంలో కనబడుతున్నారు. నాయకుడు లేని ప్రజలుగా ఈ ఇశ్రాయేలీలందరూ నాకు కనబడుతున్నారు. పైపెచ్చు పరలోక దర్శనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు సింహాసనాసీనుడై కోటానుకోట్ల దూతల మధ్య కూర్చుండి ఉండగా నీ గురించి అక్కడ సంభాషణ వచ్చినట్టుగా, అహాబు నీ గురించి అక్కడ సంభాషణ వచ్చినట్టుగా నేను దర్శనంలో చూశాను. ఆ సంభాషణలో ఒక ఆత్మ దేవుని దగ్గరకు వచ్చి, ఆత్మ అంటే దురాత్మ, అహాబును భ్రమపరచడానికి నేను 400 మంది ప్రవక్తలలో దూరి ఒక అబద్ధాన్ని ప్రవచింపజేసేలా అనుమతిని తీసుకొని, యోబు గారి విషయంలో ఎలాగైతే దురాత్మ అనుమతి తీసుకొని యోబు గారి దగ్గరకు వచ్చిందో లేదా వచ్చాడు, అహాబును మోసం చేయడానికి కూడా
దేవుని దగ్గర అనుమతి తీసుకొని 400 మంది ప్రవక్తల ద్వారా ఒక అబద్ధపు ప్రవచనాన్ని ప్రవచించేలా నిన్ను మోసం చేయడానికి ఒక ఆత్మ ఈ ప్రవక్తలకు పట్టినట్టుగా నేను చూస్తున్నాను. ఇది క్రిస్టల్ క్లియర్ పిక్చర్. అందుకే దేవుడు వాళ్ళెవ్వరి మాట వినకుండా అందరూ ఎవరిండ్లకు వాళ్ళు సమాధానంగా వెళ్ళండి, రామోత్ గిలాదుకు వెళ్ళొద్దని చెబుతున్నాడు అని చిలకకు చెప్పినట్టుగా మీకాయ గారు చెబుతారు. అప్పుడు ఆ ప్రవక్తల మధ్య సిద్కియా అనేటువంటి ఒక దొంగ ప్రవక్త ఉంటాడు. సిద్కియా ఆ దొంగ ప్రవక్త వచ్చి మీకాయ గారిని చెంప మీద చల్లుమని కొట్టి, నా దగ్గర ఉన్నటువంటి ఆత్మ నీతో మాట్లాడడానికి ఏ రూట్లో వెళ్ళిందో ఒకసారి నాకు చెప్పని వెటకారంగా మాట్లాడానని చెంప మీద కొడతాడు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియాలంటే కొద్ది రోజుల్లో నీకు కూడా ఉంది చుక్కలు, అప్పుడు కనపడుతుంది నీకు అని చెప్పి మీకాయ గారు అహాబుతో నువ్వు వెళ్ళకపోవడమే మంచిదని చెబుతాడు. కానీ అహాబు మాట వినక నేను యుద్ధానికి వెళతాను, యుద్ధానికి వెళ్ళి నేను తిరిగి వచ్చేంత వరకు ఈ మీకాయ అనేటువంటి వాడిని బందీ గృహంలో వేసి అన్నము నీళ్లు మాత్రమే ఇవ్వండి, ఏదైనా అడిగితే అందజేయండి అని చెప్తాడు. అలా చెప్పి అహాబు యెహోషాపాతును తీసుకొని యుద్ధానికి వెళుతుంటే అప్పుడు మీకాయ, ఇక్కడ నుంచి వెళుతున్న అహాబ్ అన్న రాజు తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే దేవుడు నాతో మాట్లాడలేదని, తిరిగి రాకపోతే నా పక్షాన దేవుడుండి మీకు చెప్పాడని మీకు అర్థం కావాలి అని చెప్పి ఆయన బందీ గృహంలోకి వెళ్ళిపోతాడు. అది మీకాయ గారి గురించి బైబిల్లో ఉన్న సంగతి. మరి అహాబ్ ఏమయ్యాడు అని మీకు డౌట్ వస్తే యెహోషాపాతుతో కలిసి వెళ్ళి యెహోషాపాతుతో చెబుతాడు, నువ్వేమో రాజుగా యుద్ధం చేయి, నేను మారువేషంలో సామాన్యుడిగా నేను యుద్ధంలో దిగుతాను. ఎందుకంటే మీకాయ చెప్పింది ఒకటి ఉంటుంది ఇతనికి, ఏమవుతుందిరా నాకని అని అహాబు రాజుగా కాకుండా మారువేషంలో యుద్ధానికి వెళ్తాడు. వెళితే సిరియనులు, ఆ సిరియా రాజు తన సైనికులతో, మీరు సామాన్యులతో యుద్ధం చేయకండి, గనులతో యుద్ధం చేయకండి, ఆ ఇశ్రాయేలీల రాజు ఎక్కడుంటే ఆయన టార్గెట్ చేయండి అని చెబుతాడు. వాళ్ళ ఏమో యెహోషాపాతు రాజవస్త్రాల్లో ఉండేసరికి యెహోషాపాతే ఇశ్రాయేలీల రాజు అనుకొని యెహోషాపాతును టార్గెట్ చేస్తారు. కానీ యెహోషాపాతు కేకలేస్తే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ మనిషి ఇశ్రాయేలీల రాజు కాదు, ఎక్కడో ఉన్నాడు, ఆయన ఎదుగుదామని చెప్పేసి వాళ్ళందరూ తిరుగుముఖం పట్టి యుద్ధంలోకి వెళితే ఆ సిరియా సైనికులలో ఒక అతను తెలియకుండా ఒక బాణాన్ని తీసుకొని టార్గెట్ లేకుండా జనాల్లో విసిరేస్తాడు. ఆ బాణం పోయి మారువేషంలో ఉన్న అహాబు గుచ్చుకుంటుంది. మారువేషంలో ఉన్న అహాబుకి అంతమంది ఉంటే ఆ గాయానికి సాయంత్రానికి అంత అహాబు యుద్ధంలో చచ్చిపోతాడు. చూసారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ నాయకుడైనా ప్రవర్తిస్తే చావు వెతుక్కుంటూ వచ్చింది. చూడండి, ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చింది ఇక్కడికి. కానీ ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కనుక అక్కడికి వెళ్ళట్లేదు నేను. ఇదంతా ఎందుకు చెప్పాను? మొదటి మీకాయ అన్న పేరు మీద బైబిల్లో ఉన్న మరొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి ఒక చిన్న పరిచయం తీసుకోండి. ఇదంతా మీకు తెలియాలంటే రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము మొత్తం రాసుకోండి. 22వ అధ్యాయం మొత్తం అని రాసుకోండి, టైం ఉన్నప్పుడు తర్వాత చదవండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొత్తం మీరు చదువుకుంటే అది అర్థమవుతుంది. క్లియర్ కదా? గనుక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈయన ఎవరైతే ఉన్నారో మీకా గారు, ఆయన కాదు, అది మీరు మనసులో పెట్టుకోవాలి. క్లియర్? పోతే మీకా లేదా మీకాయ అన్న ఈ పేరు మీద మనకు ఇంకా చాలామంది వ్యక్తులు బైబిల్లో కనబడతారు. పనిలో పనిగా వాళ్ళందరినీ కూడా ఒకసారి టచ్ చేసి ఎవరెవరో మనం చూసి ఫైనల్గా మన మీకా గారి దగ్గరకు వద్దాం. అంటే ఈ మీకా గారి దగ్గరకు వద్దాం. కొన్ని పేర్లు ఉంటాయి, కొన్ని పేర్లు పురుషులు పెట్టుకుంటారు, స్త్రీలు పెట్టుకుంటారు. కొన్ని పేర్లు మీరు గమనిస్తే ఆ పేర్లు పురుషులు పెట్టుకుంటారు, స్త్రీలు పెట్టుకుంటారు. అలాంటి పేర్లలో మీకాయ అనేది ఒకటి. కిరణ్ అనే పేరుంది,
కిరణ్ అనే పేరు పురుషులకు ఉంటుంది, కొన్ని చోట్ల స్త్రీలకు కూడా ఉంటుంది. ఐ రైట్? అలాగే మీకాయ అన్న పేరు బైబిల్లో పురుషులకు ఉంది, ఆ పురుషుల మధ్య ఒక స్త్రీకి కూడా ఉంది. ఒకసారి ఆ స్త్రీని కూడా చూద్దాం. ఎవరావిడ? సొలొమోను కుమారుడైన రెహబాము అన్న వ్యక్తి యొక్క భార్య. సొలొమోను కుమారుడైన రెహబాము అన్న వ్యక్తి యొక్క భార్య. ఆయనకు చాలామంది భార్యలు ఉంటారు, ఆ భార్యలలో ఒక భార్య. ఆ భార్యకు పుట్టిన కుమారుడే అబియా. ఆ అబియానే యూదులకు తర్వాత రాజు అవుతాడు. వచనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 13వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 1వ వచనం 2వ వచనం. రాజైన యెరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబియా యూదావారి మీద ఏలన ఆరంభించెను. అతను 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయా. మీకాయా. ఈమెకు మరొక పేరుందండోయ్, మయక. మయక. మనం రిలీజ్ చేసిన ఆల్బమ్స్లో ఒక పాట ఉంటుంది, అందమైన ఇంటికి ఇల్లాలు ఇల్లాలు దీపమే. ఆ పాటలో ఒక చరణం ఉంటుంది. ఆ చరణంలో ఈవిడ గురించి మనం రాశాం. అసహ్యమైన ఆరాధనలో మయకాను చూడు. ఆ మయకానే ఈ మయక. ఆవిడకున్న మరొక పేరే మీకాయా. క్లియర్ కదా? మనకెంతమంది మీకాయాలు దొరికారు ఇప్పుడు? ఈ ప్రవక్త కాకుండా మనకిద్దరు వచ్చారు, రెహబాము సతీమణి అండ్ మొదటి ప్రవక్త అయిన మీకాయ. రైట్. మనం ఇంకొంచెం ముందుకెళ్ళి మరొకరిని మనము చూసే ప్రయత్నం చేద్దాం. మరొకరు, ఇంతకుముందు నేను మాట్లాడిన యెహోషాపాతు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మంచి రాజు, భక్తిగల రాజు. అహాబు కాకుండా మనం యెహోషాపాతు మాట్లాడుకున్నాం కదా, యూదుల రాజు. ఆయన భక్తిపరుడు. ఈయన ఏం చేశారంటే, యూదయలో యెరూషలేం అనే పట్టణమే కాకుండా వేరే పట్టణాలు కూడా ఉంటాయి, వేరే ప్రాంతాలు ఉంటాయి. ఒకరోజు అన్ని పట్టణాలలోకి వెళ్ళి మీరు, ఆయన ఎప్పుడైతే గద్దెనెక్కాడు, యెహోషాపాతు తండ్రి కూడా మంచి తండ్రి, ఆసా ఆయన పేరు. ఆసా తండ్రి చెడ్డోడు అబియా, ఇప్పుడు మనం చదువుకుంది. యెహోషాపాతు ఆయన తండ్రి ఇద్దరు కూడా మంచి భక్తులు, రాజులు. ఆ తండ్రి బాటలో నడిచి యెహోషాపాతు, నా దేశంలో అన్ని ప్రాంతాలలో దేవుని వాక్యం వినపడాలి అని ఒక రాజుగా ఆలోచించి యెహోషాపాతు కొంతమంది బోధకులను ఆయన ఏర్పరచుకొని యూదయ ప్రాంతంలో ఉండే అన్ని పట్టణాలకు పంపించి, అన్ని పట్టణాలలో దేవుని ధర్మశాస్త్రాన్ని మీరు బోధించి జనులకు నేర్పించండి అని ఒక బోధక బృందాన్ని ఆయన ఏర్పరచుకొని పంపించడం జరుగుతుంది. ఆ బోధకులలో ఒక ఆయన మీకాయా. ఆయన కూడా బోధకుడే, ప్రవక్త కాకపోవచ్చు కానీ బోధకుడు. ఎక్కడుందో చూద్దాం, జాగ్రత్తగా ఎక్కడుందో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం. మీరు 1 నుంచి 7 వచనాలు రాసుకోండి, కొంచెం పరిచయం బాగుంటుంది మీకు. 1 నుంచి 7 వచనాలు చదువుకోవడం మాత్రం 7వ వచనం చదువుకుందాం. 7. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జెకర్యాను, నెతనేలును, నెక్స్ట్ మీకాయాను అని తర్వాత కూడా కొంతమంది బోధకులు ఉన్నారు. ఆ బోధకులలో మీకాయ అన్న ఆయన కూడా ఒక ఆయన. వారందరినీ పంపినట్టుగా ఆ వచనము చివరి ఎండింగ్లో మనం చూడవచ్చు. 8వ వచనం చివరి ఎండింగ్లో మీకాయా అన్న పేరు మీద అహాబు కాలంలో ఒక ప్రవక్త మాత్రమే కాదు, యూదయ ప్రాంతంలో కూడా ఒక బోధకుడు ఉన్నాడు. అది మీరు గమనించాలి. సేమ్ కాలమే, మళ్ళీ ఒకటే కాలంలో ఇశ్రాయేలీల మధ్య ప్రవక్తగా ఒక మీకాయా, ఆయన గురించి ఇందాక చెప్పాను, మొదటి మీకాని. అదే కాలంలో యూదుల మధ్య అంటే దక్షిణ ప్రాంతంలో ఒక బోధకుడు కనబడుతున్నాడు.
ఆయన కూడా ఒక బోధకుడే. రేపెప్పుడైనా మీరు యెహోషాపాతు గారి గురించి చదివేటప్పుడు ఆయన పంపించిన బోధకులలో ఒక బోధకుడు మీకా కనబడుతున్నాడు కనుక, మీకా లేదా మీకాయ రెండొకటే. ఒకవేళ ఆ బోధకుడే ఈ ప్రవక్త ఏమో అని మీరు అనుకుంటారేమో, కాదు అని చెప్పడానికి ఇస్తున్నది. పనిలో పనిగా వాళ్ళు కూడా మనకు పరిచయం అవుతున్నారు కూడా. ఆనందిద్దాం. క్లియర్ కదా? రైట్. మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పమంటారా? ఇదే పేరు మీద ఒక యాజకుడు కూడా ఉన్నాడు బైబిల్లో. చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో ఇది? అదే పేరు మీద ఒక యాజకుడు ఉన్నాడు. ఎక్కడున్నాడో చూద్దాం. ఆయన మళ్ళీ వేరు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం. ముందుగా 10వ వచనం చూద్దాం పరిచయం కోసం. 10వ వచనం, యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను అని లిస్ట్ ఏదైతే కనపడుతుందో ఆ యాజకులలో, అలాగనే కిందికి వచ్చేస్తే మనకు లేవీలు కనబడతారు. లేవీలు అంటే సేవకులు, మందిర సేవలో ఉండేవారు. 14వ వచనం, మరియు లేవీలలో మెరారి సంతతి వాడైన అని కనబడుతోంది. అలాగనే కిందికి వచ్చేద్దాం. 15వ వచనం చూస్తే ఆ 15వ వచనంలో మనకు బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడు జిక్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య, అదంతా కూడా లేవీలు. యాజకుడు అనగానే నా ఉద్దేశం లేవీయులలో ఒకడిగా మనకు ఇదే పేరు మీద ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఇతని గురించి మనకు నెహెమ్యా గ్రంథంలో కూడా ప్రస్తావన ఉంటుంది. రెఫరెన్స్ రాసుకొని తర్వాత చూడండి. 11వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 17వ వచనం 22వ వచనం. మత్తన్యాకు తండ్రిగా మీకా అన్న వ్యక్తి కనబడుతున్నాడు. అదే నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఈ వ్యక్తి యొక్క ప్రస్తావన కనబడుతుంది. నెహెమ్యా గ్రంథం 12:35వ వచనం. ఈయన ఒక యాజకుడిగా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఎంతమంది దొరికారు ఇప్పుడు మనకు ఇదే పేరు మీద? 4 కదూ? ఆవిడ తప్ప మిగిలిన 3 కూడా దాదాపుగా సేవకు సంబంధించిన వాళ్ళుగా కనబడుతున్నారు మనకు. కొద్దిసేపు ఆవిడని మొదటి ప్లేస్లో వేసుకుంటే మనకు వరుస క్రమం వచ్చేస్తుంది. రెహబాము సతీమణిని మొదటి మీకాగా, లేకపోతే మీరు రాసుకునే లిస్టులో ఆవిడని స్త్రీ కనుక అలా సపరేట్గా పెట్టేసి, ఎందుకంటే స్త్రీలకు కేటాయించిన సీట్లో ఆవిడని కూర్చోబెట్టి, రిమైనింగ్ అందరూ పురుషులే కనుక ఆ పురుషులలో మనకు సేవకులుగా, యాజకులుగా, లేవీయులుగా, ప్రవక్తగా కనబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలా మనం నోట్ చేసుకుంటూ కిందికి వద్దాం. 4 అయ్యారు ఇప్పుడు ఆవిడతో కలిపి. ఆ 4లో ఒక ప్రవక్త, 3 ఉన్నారు యాక్చువల్లీ, ఆవిడని పక్కన పెడితే. ఆ 3లో ఒక ప్రవక్త, ఆ 3లో ఒక బోధకుడు, ఆ 3లో ఒక లేవీయుడు కనబడుతున్నాడు, సేవకు సంబంధించిన ఒక జాతివాడిగా. రైట్. ఇప్పుడు ఇదే పేరు మీద మరొక యాజకుడు ఉన్నాడండోయ్. ఆ యాజకుడు మళ్ళీ ఈయన కాదు. ఆయన నెహెమ్యా గారి కాలంలో ఉంటాడు. ఇంతకుముందు రెఫరెన్స్ మాత్రమే నెహెమ్యా గ్రంథాన్ని ఇచ్చాను, కానీ ఆయన నెహెమ్యా కాలంలో ఉన్నవాడు కాదు. అందుకే చూసాలి, మత్తన్య అన్న ఆయనకు తండ్రిగా పరిచయం అవుతున్నాడు అక్కడ. ఇప్పుడు నేను చెప్పిన ఆయన 4వ మీకాయగా మీరు రాసుకున్నాను. ఇప్పుడు నేను 5వ మీకాయ చెబుతున్నాను. ఆయన నెహెమ్యా గారి కాలంలో ప్రాకారము ప్రతిష్ఠించేటప్పుడు మనకు కనిపించే ఒక మీకాయ. చూద్దాం వచనం. ఎన్నవాడినా 5వ వాడుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 41వ వచనము చూద్దాం. 41. యాజకులగు ఎల్యాకిము, మయషేయ, మిన్యామీను, మీకాయ, అండర్లైన్ చేయండి అన్నమాట. మీకాయ, ఎల్యోయేనై, జకర్య, హనన్య, బాకాలు పట్టుకొనిరి. ఒకటే పేరు మీద మనకు మరొక యాజకుడు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. క్లియర్? రైట్. 5 మంది అయ్యారు. ఈ 5 మందిలో ఆవిడను పక్కన పెడితే 4 దాదాపుగా సేవకు సంబంధించిన వాళ్ళే కనపడుతున్నారు. అందరు వింటున్నారుగా? రైట్. ఇప్పుడు ఇంకొక విషయం, ఇదే పేరు మీద మరొక సేవకుడు ఉన్నాడండోయ్. మరొక సేవకుడు ఉన్నాడు పాత నిబంధనలో.
ఆయన ఒక లేవీయుడు, సేవకుడు అనగానే పాత నిబంధనలో సేవకులు అంటే మనకు మ్యాక్సిమం లేవీలే గుర్తుకు రావాలి. లేవీలలో 3 గ్రూపుల వారు లేదా 3 వర్గాలు గుర్తుపెట్టుకోవాలి. లేవీలలో 3 వర్గాలు ఎవరెవరు? కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు. లేదా మీరు వరుస క్రమం రాసుకోండి, గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు. అందరు లేవీలే మళ్ళీ. అయితే ఆ కహాతీయులలో ఒక లేవీయుడిగా మీకా లేదా మీకాయ అన్న ఆయన కనబడతాడు. ఒకసారి ఆయనను కూడా మనము నోట్ చేసేసుకుందాం జాగ్రత్తగా. ఎన్నవాడినా మనకు ఈ వరుస క్రమంలో 6వదిగా కనబడుతున్నాడు. చూద్దాం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 23వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 23వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. 20. ఉజ్జేలు కుమారులలో మీకా పెద్దవాడు, యెషియా రెండవవాడు. ఇదంతా ఎవరి గురించి? 12వ వచనంలో మీకు చూస్తే కహాతీయుల గురించి అని మనకు తెలిసిపోతుంది. పైన 12వ వచనంలో కహాతీయుల చిట్టా కనపడుతుంది. గమనించారుగా? ఇదే మాట మళ్ళీ మనకి 24వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఉంటుంది. రాసేసుకుందాం. 24వ అధ్యాయం 24వ వచనం. ఉజ్జియేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షామీరును. వెంటనే చూసారా? మీకాయేలు, మీకా పేర్లు ఒకటేగా కనబడుతున్నాయి పక్కన పక్కనే. ఈయన కూడా ఒక లేవీయుడు. లేవీలు కనగానే వారికి తగ్గ సేవా కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి, బాధ్యతలు. అలాంటి సేవకు సంబంధించిన వారిలో మరొక లేవీయుడు కనబడుతున్నాడు ఇదే పేరు మీద ఈ అధ్యాయంలో. 6 మంది అయ్యారు. రైట్. ఇప్పుడు 7వ మీకాయను చూద్దాం. 7వ మీకాయ ఈయన ఎవరు అని చూస్తే, ఈయన కంప్లీట్గా సేవకుడు అని నేను చెప్పలేను కానీ, సేవకు సంబంధించిన ఒక పని చేశాడు. అందుకే ఆయనను కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఎవరు అని అడిగితే, మనకు బైబిల్లో ఇర్మియా గ్రంథం ఉంది. ఇర్మియా గ్రంథాన్ని వ్రాసింది ఎవరు చెప్పాలి? ఇర్మియా గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? బారూకు అనే ఒక వ్యక్తి. వ్రాయించింది ఎవరు? ఇర్మియా గారు. ఇర్మియా గారిని ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అది లింక్. ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడు. ప్రేరేపించబడి ఆయనకు వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన డిక్టేట్ చేస్తుంటే, చెబుతుంటే, బారూకు అన్న వ్యక్తి గ్రంథస్థం చేశాడు, దాన్ని రాశాడు. ఆ బారూకు అన్న ఆయన ఇర్మియా గ్రంథాన్ని తీసుకొని ప్రజల మధ్యకి వెళ్ళి ఇర్మియా గారికి దేవుడు చెప్పిన మాటలన్నీ, ఆ గ్రంథంలో ఉన్న మాటలు ప్రజలకు వినిపిస్తుంటాడు ఒక ప్రాంతంలో. అలా ప్రజలకు ఇర్మియా గ్రంథంలోని మాటలు బారూక్ అనేటువంటి వ్యక్తి వినిపించుచుండగా, ఆ వినిపించేటప్పుడు ఆ మాటలు విన్న వారిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మీకాయ. ఇర్మియా గారి కాలంలో ఉన్న మీకాయ. ఈయన ఏం చేశాడు? అమ్మో, బారూకు చేత ఈ మాటలు ఏవైతే ప్రజలకు వినపడుతున్నాయో ఇవి సామాన్యులకే కాదు పెద్దోళ్ళకు కూడా తెలియాలని చెప్పి వెంటనే ఆ మాటలన్నీ ఏవైతే విన్నాడో ఆ మాటలన్నీ తీసుకొని వెళ్ళిపోయి గనులుగా ఉన్న అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ మాటలు తీసుకొని వాళ్ళకి తెలియజేస్తాడు. ఆయన సేవకుడని చెప్పట్లేదు కానీ దేవుని మాటలు గనుల వరకు ఒక పోస్ట్ మ్యాన్ లాగా చేత్తో కాదు నోటితో తీసుకొని వెళ్ళి తెలియజేసిన ఒక వ్యక్తిగా ఆయన కనపడుతున్నాడు. గనుక ఆయన పేరు కూడా మీకాయానే. గనుక ఆయనను కూడా మనం మాట్లాడుకుంటున్నాం. బైబిల్లో ఉన్న మీకాయాలను మనం సేకరించి అక్కడ పెట్టుకుంటున్నాం, పరిచయం చేసుకుంటున్నాం అంతే. చూద్దాం వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనము 13వ వచనము. షాపాను కుమారుడైన గెమర్యా కుమారుడు మీకాయ ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటినీ విని, 13వ వచనంకి వెళ్ళిపోదాం. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయ వారికి తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు? 12వ వచనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేశాడు. క్లియర్ కదా పిక్చర్? అలాగే నేను సేవకుడా? సేవకుడు కాదు, సేవకుడు కాకపోవచ్చు, కానీ సేవకు సంబంధించి ఒక చిన్న పని అయితే చేశాడు కనుక ఆయన కూడా మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఎంతమంది అయినట్టు? 7 మీకాయాలు కనబడుతున్నారు. అందులో ఒక ఆవిడ స్త్రీ. రైట్. ఏం చేద్దాం? 8కి వెళ్దాం.
8కి వెళ్దాం. మనకు బైబిల్లో మీకాయ అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా అని చూస్తే సౌలు గారి కుమారుడు. ఏం పేరు ఆయన పేరు? యోనాతాను. యోనాతాను కుమారులలో ఒక కుమారుడు మెఫీబోషెతు అని ఒక ఆయన ఉంటాడు. ఆ మెఫీబోషెతు యొక్క కుమారుడు మీకాయ అన్న పేరు మీద మనకు కనబడతాడు. అంటే యోనాతాను మనవడిగా ఒక మీకాయ కనబడతాడు. చూద్దాం. యోనాతాను మనవడిగా కనబడుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం. ఒకసారి 12వ వచనము చూద్దాం. 12. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. పొరపాటున అది చదివినప్పుడు ఈయనేమో ఆయన అని అనుకోకుండా ఇంతకు ఈయన ఆయన కాదు అని చెప్పడానికి ఆయన కూడా చూపించాను మీకు. యోనాతాను మనవడ్లు ఒక మీకా అన్న పేరు మీద ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎంతమంది అయినట్టు? 8. చాలండి, ఇక 9 చూద్దాం. 9కి వెళ్దాం. చాలండి కంటే 8 చాలండి, 9కి వెళ్దాం అంటున్నది. రైట్. యూదులను పాలించిన రాజులలో యోషియా అని ఒక రాజు ఉండేవాడు. యోషియా అంటే మనకి హిజ్కియా తెలుసు కదా, బాగా హిజ్కియా గారు తెలుసు. హిజ్కియా కుమారుడు. ఆ కుమారుని తర్వాత హిజ్కియా కుమారుడు మనషే కుమారుడు ఆమోను కుమారుడు యోషియా. అంటే హిజ్కియాకి ఏమవుతాడు? ముని మనమడు అవుతాడు. ఆ రాజైన యోషియా కాలంలో దాదాపుగా ఒక సమకాలికుడిగా మీకా లేదా మీకాయ అన్న ఆయన కనబడుతున్నాడు. చూద్దాం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోషియా ఏలనారంభించినప్పుడు అంటే యోషియా కనబడుతున్నాడు. రైట్. ఇప్పుడు 12వ వచనం చూద్దాం. తర్వాత రాజు. ఎవరా రాజు? రాజెవరు? యోషియా. మన మొదటి వచనం అందుకే చదివించింది. యాజకుడైన హిల్కియాను, షాపాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును. అంటే అక్బోరు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ కనబడుతున్నాడంటే అతని తండ్రి మీకా అని కనపడుతోంది. అంటే దాదాపుగా యోషియా అనేటువంటి రాజుగారికి సమకాలికుడిగా ఈ మనిషి కనబడుతున్నాడు. 9వ మీకాయాగా ఆయనను మనం చూస్తున్నాం. నెక్స్ట్ 10వ మీకాయ. అష్షూరీయులు ఇశ్రాయేలును చెరపట్టుకొని పోయినప్పుడు అందులో బెయేరా అనే ఒక అతను ఉంటాడు. మొదటి దినవృత్తాంతముల 5వ అధ్యాయము. దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనములు చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనములు. షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేరా కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరు ఇతనిని చెరలోనికి లేదా చెర తీసుకొని పోయాను. అంటే తిగ్లత్ పిలేసర్ అనేటువంటి ఆయన అష్షూరు రాజు చెరకు తీసుకొని పోయిన వారిలో రూబేనీయులలో ఒక పెద్ద కనపడుతున్నాడు. ఏం పేరు అతని పేరు? బెయేరా. ఆ బెయేరా పితరులలో ఒకడిగా మనకెవరు కనపడుతున్నారు? ఒక ఆయన పేరు మీకా కనపడుతున్నాడు. ఎంతమంది అయినట్టు? 10 అయినట్టు. ఇక చివరిగా 11వ మీకాను మనం చూద్దాం. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము 17-18 అధ్యాయాలు మొత్తం మీరు రెఫరెన్స్గా రాసుకోండి. ఇతను మంచివాడైతే కాదు, ఒక దొంగగా లేకపోతే దేవునికి అసహ్యుడిగా ఈ వ్యక్తి కనపడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం తీసారా? మొదటి వచనం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 17 మొదటి వచనం చదువుతున్నాం. మీకా అను ఒకడు ఎఫ్రాయిమీయుల మన్య దేశములో ఉండెను. 5వ వచనం. మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను, మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయను. ఇష్టానుసారం
నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎవరిని బట్టలు యాజకులు చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా గృహదేవతలు చేసుకొని నీ ఇష్టం బతికితే ఆ దేవుడు ఎందుకు మెచ్చుకుంటాడు? అందుకే కింది మాట చూద్దాం, 8వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. అలా ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారిలో ఎవరు కనపడుతున్నారు? మీకా కనబడుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 18వ అధ్యాయం, 2 అధ్యాయాలు మీరు రాసుకోవాలి. క్లియర్ కదా? ఎంతమంది అయ్యారు? 11 మంది అయ్యారు. ఐ రైట్? ఇప్పుడు 12వ మీకా చూద్దాం. ఆ 12వ మీకానే మనం మాట్లాడుకొనబోయే మీకా గ్రంథమును వ్రాసిన మీకా గారు. అలాగని 12వ ప్లేస్లో చెప్పాను కదా అని మిగిలిన మీకాల కంటే చిన్నోడని కాదు వయసులో. అందులో యోషియా కాలంలో మనం ఒక ఆయన్ని చూసాం, నెహెమ్యా కాలంలో కొంతమందిని చూసాం, ఒక వ్యక్తిని చూసాం. వాళ్ళందరూ కూడా ఈయనకంటే చిన్నోళ్ళు అవుతారు. కనుక వయసును బట్టి కాదు నేను చెప్పింది, ఒక సీక్వెన్స్గా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ సీక్వెన్స్లో మొదటిగా స్త్రీని మనం పెట్టుకోమని చెప్పాను. స్త్రీ తర్వాత ఉన్న వరుసగా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవకు సంబంధించిన వాళ్ళుగా కనపడుతున్నారు. తర్వాత కొంతమంది సామాన్యులుగా కనపడుతున్నారు. తర్వాత చివరి వాడు మాత్రం దేవునికి అసహ్యుడిగా కనబడుతున్నాడు. ఇంతమంది మీకాయాలు ఉన్న పాత నిబంధనలో మనం మాట్లాడుకోబోయి ప్రవక్త అదే పేరు మీద కనబడుతున్న మరొక వ్యక్తి యోతాము, ఆహాజు, హిజ్కియా అన్న రాజుల కాలంలో దేవుడి ప్రవక్త నిలబెట్టి తాను చెప్పాలనుకున్న విషయాలు తన ప్రజలకు తెలియజేశాడు. ఇది మొదటి సెషన్. ఈ మొదటి సెషన్లో మనం మాట్లాడుకున్నదంతా కేవలం బైబిల్లో ఉన్న మీకాయాలను తెచ్చిపెట్టుకొని ఆ 11 మందిలో మన మీకా గారు లేరు, ఈయన వేరు అని చెప్పడానికే, ఒక క్లారిటీ ఇవ్వడానికే మేము ముందుకు తీసుకొని వచ్చిన ఈ మొదటి సెషన్. ఇది ముగించుకొని భోజనం చేసి మధ్యాహ్నం సెషన్లో 2వ సెషన్లో మీకా గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటాం. దీని కొనసాగింపు మధ్యాహ్నం వేళ మనం ఆఫ్టర్ లంచ్ మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, గ్రంథాన్ని మేము ప్రారంభించుకోవడానికి మీరు ద్వారాలు తెరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గ్రంథ ధ్యానంలోనికి ఇప్పుడే అడుగుపెట్టి ఉండగా ఏ విషయాలైతే మేము నేర్చుకోవాలో వాటన్నిటినీ తండ్రి సవివరంగా మాకు నేర్పించమని మీ పిల్లలుగా మీ సన్నిధిలో కూర్చొని వేడుకొనుచున్నాం తండ్రి. నడిపించండి. భోజనం చేసి మధ్యాహ్న వేళ తండ్రి వివరణలోనికి ప్రవేశించాలని ఆశపడుచుండగా నడిపించమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.